వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్. అత్యంత కీలకమైన సమాచార పౌర సంబంధాల శాఖలో వివి ప్రసాద్ సమర్థవంతమైన సేవలతో వృత్తికి వన్నె తెచ్చారని, ఆయన సేవలు మరి కొంతకాలం అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా పౌర సంబంధాల కార్యాలయంలో ఏవీ సూపర్వైజర్గా పనిచేసి పదవి విరమణ చేసిన వివి ప్రసాద్ మీడియా ప్రతినిధుల ఆత్మీయ కలయిక కార్యక్రమం శుక్రవారం నగరంలోని హనుమాన్పేట నందు గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ మీడియాను సమన్వయం చేయడం కీలకమైన అంశమన్నారు. వివి ప్రసాద్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా మీడియాను చాలా అద్భుతంగా సమన్వయం చేశారని అభినందించారు. తన 13 ఏళ్ల సర్వీసులో వివి ప్రసాద్ వంటి ఉత్తమ కోఆర్డినేటర్ను ఎక్కడా చూడలేదని, తన టీం ఎన్టీఆర్లో ఒక ప్రధానమైన అసెట్ అని అన్నారు. సమర్థవంతమైన సేవలందిస్తున్న ప్రసాద్ పదవీ విరమణ పొందడం తనకు ఇష్టం లేదని, ఆయన సేవలు జిల్లాకు ఇంకా అవసరమన్నారు. అందుకే ఆయనను తిరిగి నియమించారని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వివి ప్రసాద్ చాలా మంచి మనిషి అని, తనకు కుటుంబ సభ్యుడు లాంటివాడని అన్నారు. ఆయన తిరిగి పునర్నియామకం జరిగేలా అవసరమైన చర్యలు సమాచార శాఖ అధికారులు తీసుకోవాలని కోరారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని, అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందమైన జీవితం, ఆరోగ్యం, సంతోషంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆకాంక్షించారు. సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, సమాచార శాఖలో సమర్థవంతమైన సేవలందిస్తున్న వారిలో వివి ప్రసాద్ ఒకరని అన్నారు. ఉద్యోగ ప్రస్థానం సినీ ఆపరేటర్గా ప్రారంభమైనప్పటికీ ఫోటోగ్రాఫర్గా, పీఆర్ఓగా, మీడియా సమన్వయకర్తగా అసమానమైన సేవలందించి మంచి గుర్తింపు పొందారు. జాయింట్ డైరెక్టర్ ఐ సూర్యచంద్రరావు మాట్లాడుతూ, ఉద్యోగపరంగా సేవలందించడంతో పాటు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన సేవలు అందించడంతో వివి ప్రసాద్ తనదైన ముద్ర వేసుకున్నారని, ఆయనకు అప్పగించిన ఎటువంటి క్లిష్టతరమైన పనైనా అత్యంత చాకచక్యంతో సులువుగా పూర్తి చేసి అధికారులతో శభాష్ అనిపించుకునేవారు. జాయింట్ డైరెక్టర్ టి కసూరి మాట్లాడుతూ, సమాచార శాఖ ఉద్యోగుల్లో వివి ప్రసాద్కు మంచి గుర్తింపు ఉందని, ఆయన పనితీరు ఆదర్శవంతంగా తీసుకోవాలని, ముఖ్యంగా మీడియా ప్రతినిధులతో ఉద్యోగిగా కాకుండా కుటుంబ సభ్యుని వలె ఆదరాభిమానాలు పొందారన్నారు. పదవీ విరమణ పొందిన వివి ప్రసాద్ మాట్లాడుతూ, 29 ఏళ్లుగా విజయవాడలో సమాచార శాఖ ద్వారా మీడియా మిత్రులకు సేవలందించే భాగ్యం కల్పించినందుకు ఆయన భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. 1997లో అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీమతి చిత్ర రామచంద్రన్ కాలం నుండి ప్రస్తుత జిల్లా డాక్టర్ జి కలెక్టర్ లక్ష్మీషా వరకు అందరూ కలెక్టర్ల వద్ద పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ తన పనితీరును మెచ్చి తనను తిరిగి నియామకం చేసేలా ప్రభుత్వానికి రాసిన సిఫార్సు లేఖను తన జీవితంలో అతిపెద్ద అవార్డుగా భావిస్తున్నానని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తన పదవీ కాలంలో మీడియా మిత్రులు తన ఒక కుటుంబ సభ్యునిలా ప్రసాదన్న అని పిలుస్తూ ఆదరించారని, తాను పదవిలో ఉన్నా లేకపోయినా ప్రాణం ఉన్నంత వరకు సమాచార శాఖ మీడియా మిత్రులకు తన వంతు సేవలు అందిస్తూనే ఉంటానని వివి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు ఎస్వి మోహన్ రావు, పి రాజశేఖర్, కె నారాయణ రెడ్డి, ఏఎస్ వీరభద్రరావు, డిఐపిఆర్ఓ కెవి రమణరావు, పిఆర్ఓ జి రాంబాబు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.